రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ సింబల్ పైనే పోటీ చేస్తానని, ఇండిపెండెంట్ అభ్యర్థిగా కాదని అల్లూరు మాజీ శాసనసభ్యులు కె విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో అల్లూరులోని తన నివాసంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొన్ని పార్టీల వారు తనతో మాట్లాడుతున్నారని, 2-3 రోజుల్లో ఏ పార్టీ తరపున పోటీ చేసేది ప్రకటిస్తానని, తామంతా తనకు సహకరించాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గంలోని విష్ణువర్ధన్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. సమావేశం ముందుగా కార్యక్రమానికి వచ్చిన ఆయన అభిమానులను, శ్రేయోభిలాషులను, కార్యకర్తలను పేరుపేరునా పలకరించారు. అనంతరం అల్లూరు మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి సేవలు మరువలేనివని పలువురు వక్తలు ప్రసంగించారు. అల్లూరులో విష్ణువర్ధన్ రెడ్డి నివాసంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ, తన అభిమానులకు, కార్యకర్తలకు ఏ సహాయం కావాలన్నా ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండే వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి అని, ప్రస్తుతం ఉండే నాయకులు ప్రజలకు అందుబాటులో లేరని, అందరూ తమ స్వలాభాల కోసం రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు చేస్తుంటే మన నాయకుడు ప్రజాసేవ ధ్యేయంగా పనిచేస్తారని, ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అని కొనియాడారు. తన ప్రజలకు ఆరోగ్యాలు బాగా లేకపోతే ఆస్పత్రికి పంపించి వాళ్లకి రికవరీ అయ్యేవరకు డాక్టర్తో మాట్లాడి పేషెంట్కి ధైర్యం చెప్తే వ్యక్తి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అని తెలిపారు. ప్రతి ఒక్క సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చేసిన మిత్రులు, పత్రికా విలేకరులకు కానీ మీడియా సోదరులందరికీ నమస్కారాలు. ఈనాడు ఇప్పుడు చాలా మంది చెప్పారు, చాలా సంతోషం. మంచోడని చెప్పారు, చెడ్డోడని చెప్పారు, అన్ని రకాల చెప్పారు, అన్ని సూచనలు ఇచ్చారు. మంచిదే. అందరూ నాతో ఈ మాట్లాడిన వాళ్ళందరూ నాతో కుటుంబ సభ్యులే. కొంతమంది ఇటీవలుగా జాయిన్ అయిన వాళ్ళు, కొంతమంది 40 ఏళ్ళుగా సంబంధాలు ఉన్నవాళ్ళు, కొంతమంది దాకా ఒక్కరోడు మాట్లాడారు. వాళ్ళతో కుటుంబంతో 70-80 ఏళ్ళుగా మా కుటుంబ సంబంధాలు ఉన్నాయి. ముట్టక ముందు నుంచి సంబంధాలు ఉన్నాయి కుటుంబాలు. ఇక్కడ చాలా మంది తరతరాలుగా మా తండ్రి గారితో, మా తాతగారితో సంబంధాలు ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందువల్ల వీళ్ళందరూ నేను ఎప్పుడు వస్తుంటా. ఈ ఊరికి నేను వచ్చినప్పుడు 81 నవంబర్లో వచ్చాను నేను. నా కుటుంబ సభ్యులతో సహా ఒక 70-80 వేల మంది పేర్లు మాత్రం నాకు తెలుసు. ఈరోజు నా నియోజకవర్గంలో నేను ఒక 40 వేల మందిని పేరు పెట్టి పిలవగలుగుతున్నానంటే వారందరి యొక్క ఆదరణం, వారందరి యొక్క ప్రోత్సాహం నా వెనకుండాలనే ధైర్యం నాకు. ఇన్ని సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులు చూసాం. అధికారంలో ఉన్నాం, అధికారంలో లేకపోయినాం. ఇప్పుడు ఎవరో చెప్పారు మేమేదో భయపెట్టున్నాం, మాకు భయంగా ఉంది. నేను స్వతహాగా మా తండ్రి గారు చాలా మందికి ఇక్కడ కొత్త తరం వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ 81లో మా తండ్రి గారు హత్య చేయబడ్డారు. ఏ విధమైన భాగస్వామ్యం లేదు, ఏ విధమైన తప్పు మా తండ్రి గారు చేయలేదు. పేదవాడికి అందుబాటులో ఉండి అందరికీ సాయం చేస్తున్న వ్యక్తి. చంపిన వ్యక్తి కూడా నన్ను జైల్లో వచ్చి కలిసి నాకు లెటర్లు రాశాడు. అతను జైల్లో ఐజీ గారితో పోయి జైల్లో కలిశాను. అతను కూడా నాతో బాధపడి పొరపాటు జరిగిపోయింది సార్, నాకు వేరే రకంగా చెప్పారు, మేమేదో చేశామని ఏదో చెప్పారు. ఇవన్నీ చూశా నేను, చిన్న వయసులో చూశా. దాని తర్వాత అనుకున్నా మనం ఉన్నంత వరకు, వీలైనంత వరకు తగాదాలు, కొట్లాట్లు, పొడుచుకోవడాలు, నడుచుకోవడాలు ఏ కుటుంబానికి జరగకూడదు. ఎందుకంటే నా కుటుంబంలో జరిగి ఆ కుటుంబం పడిన బాధ నాకు తెలుసు. నాకు ఎవరు లేకపోయినా నా కుటుంబ సభ్యులు
మా తండ్రి గారు అనువారు ఉన్నారు. వాళ్ళందరి సపోర్ట్తో నేను ఈరోజు ఈ స్థాయికి ఎదిగాను. నాకెవరు ఇంకోటి ఇవ్వలేదు, ఇంకోటి ఇవ్వలేదు. ప్రజాబలం అయితే మీ అందరి దయ వల్ల ఉంది. నేను వీలైనంత వరకు ఎవరి మీద తగాదాలు కక్షలు పెంచుకోవాలనే ఉద్దేశం కాదు. కానీ మా ఏరియాలో వాళ్ళందరికీ కార్యకర్తలు తెలుసు. మా వారికి ఎవరికి ఎంత పెద్ద నాయకుడైనా ఎంత పెద్ద వ్యక్తి అయినా మా వాడి మీద ఏదైనా జరిగితే అన్యాయంగా కొంచెంసేపు పోసుకుంటాం, తిరిగి వాళ్ళకి చదువు చెప్పే పరిస్థితి మాకు తెలియకుండా కాదు. మాకే ఎవరు కాదు చూసుకోలేరు. ఇంకా ఇవాళ వాళ్ళకి కాదు, వాళ్ళకి తెలియదు. ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ మా మీద పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు. అందరికీ తెలుసు. పాత రోజుల్లో మా తండ్రి గారు ఉన్నప్పుడు కూడా ఏటి చిక్కరాజపేట జిల్లాల నాయకులు ఉన్నప్పుడు కూడా ఏ ప్రాంతం వారు వచ్చినా సులభంగా చూసేవారు. కానీ అల్లూరు నుంచి ఒక బ్యాచ్ పోతే వాళ్ళని జాగ్రత్త చూడండి అనేవాడు. ఎందుకంటే ఇది కరుడు పెట్టిన కార్యకర్తలు ఉంటారు, వీళ్ళు ఎవరికి లొంగరు అనేది అందరికీ తెలుసు. వాళ్ళు ఏంటంటే మేము ఖచ్చితంగా ఉంటాం. నేనే కాదు, నా తోటి ఉన్న ప్రతి ఒక్కరూ సైనికుల్లాగా ఉంటారు. ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లే. కానీ అట్టని మనం ఎవరి మీద ఇది చేయవలసిన అవసరం లే. మా ఇన్ని సంవత్సరాలు మా వాళ్ళని కాపాడుకుంటున్నామంటే అదే స్పిరిట్తోనే కాపాడుకుంటున్నాం. రేపు రాబోయే ఎన్నికల్లో నేను సంవత్సరం 3 నెలల ముందు చెప్పాను, విష్ణు శంకరారావుతో స్టార్ట్ చేశాను. కాకపోతే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ నలుగురిని పిలిచాను. పొద్దున్న నుంచి నేను మాట్లాడేది చాలా మంది మాట్లాడారు, కానీ ఎవరు కాంక్రీట్ గా ఒక డిసిషన్ చెప్పే పరిస్థితి తీసుకురావాలి. ఇతర ఆవేశంగా అందరూ మాట్లాడారే కానీ ఇది చేస్తాం ఇది చేద్దాం అని అందరి అభిప్రాయం మాత్రం ఒకటి కనపడ్డది. నాతో లోపల మాట్లాడినాడు కానీ బయట మాట్లాడినాడు కానీ కంటెస్ట్ చేస్తాం అనేది మాత్రం కనపడ్డది. అందువల్ల ఇప్పుడు కంటెస్ట్ చేస్తాం అనేది మాత్రం మీ అందరికీ పత్రికా విలేకరులకి అందరికీ చెప్తున్నా. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్నా. రేపు ఏదో ఒక పార్టీ మీదనే సింబల్ మీదనే కంటెస్ట్ చేస్తా. ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేయను, పార్టీ మీదనే చేస్తా. అందరూ మాట్లాడుతున్నారు. ఇంకొక 2-3 రోజులు నేను అందరితో మళ్ళా సమావేశం పెట్టుకుని ప్రతి ఒక్కరితో మాట్లాడి నా యొక్క భవిష్యత్ కార్యాచరణ ఈ రోజు చెప్పలేకపోతున్నా, దానికి క్షమించండి. నేను పత్రికా విలేకరులందరికీ చెప్తున్నా. త్వరలోనే 2-3 రోజుల్లోనే నేను మేము చేస్తున్నా. బట్ ఐ విల్ కంటెస్ట్ విత్ ఆల్ ద సపోర్టర్స్, మై సపోర్టర్స్. ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ చాలా సంవత్సరాలుగా నాతో ఉన్నవాళ్ళు. మరీ ముఖ్యంగా వీడు బాబు మా తండ్రి గారి స్నేహితుడు యానాది రెడ్డి గారు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు బాల్య స్నేహితులు. అలాగనే రాజకీయాల్లో ఆయన ఎంటర్ అయినాడు. మా తండ్రి గారు సపోర్ట్ చేశారు ఆయన్ని, అంతేగాని ఇప్పుడు మా తండ్రి గారు రాజకీయాల్లో రాలే. కానీ నేను రాజకీయం వచ్చినప్పటి నుంచి యానాది రెడ్డి గారు నేను గురు శిష్యులాగానే మెలిగాం. నన్ను బిడ్డలాగానే చూశాడు. నాకు చాలా మంది చెప్పారు వారసుడు అని. బిడ్డలాగానే చూశాడు. ఈరోజు కూడా నేను మీటింగ్ లో ఇక్కడ పెట్టేటప్పుడు ఆ కుటుంబం నుంచి ఒకడెవడో ఉండాలి వేదిక మీదని బాబుని గెలిచాడు కూర్చోమన్నా. ఎందుకంటే మంచి చెడు ఏదున్నా నా అనేవాడు ఆ రోజు పాత రోజుల నుంచి ఉన్నాడు. ఈరోజు కాలం మారిపోయినా వీళ్ళందరూ ఇక్కడ ఎవరు ఒక్కరి సీనియర్ నాయకుడు లేడు, ఒకటి జూనియర్ నాయకుడు లేడు. ప్రతి ఒక్కడు వారి వంతు నా వెనక ఉండి నన్ను బలపరుచుకోండి. ఎవరిని నేను కింద చూడలేము. ఒక్కడు వెనక ఇప్పుడు ఇందాక ఒక ఆయన్ని మా బాబు నెట్టేశాడు వెనక్కి. వాడి వెనక ఒక ఊరుంది, ఒక ఊరికి పెద్ద కాపు. వాడు చెప్పినట్టు ఒక ఊరు ఇంటది, కానీ బాబుకి తెలియదు. చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు మాట్లాడితే వాళ్ళ వెనక 10 మంది, ఒకటి తరఫున 10 మంది ఉన్నారు. ఏదో కొద్ది మంది వచ్చారనుకుంటున్నాను. ఇంకా ముందు నేను నా భార్య 7 నుంచి పోలేరమ్మ గుడిగా నుంచి కొండ పెట్టుకుంటూ పాదయాత్ర చేశాం. ఆ రోజు
ఏదో విహారయాత్రకు ఒక 100 మీటర్లు అయితే చాలా మంది నడుస్తారు, 1 కిలోమీటర్ అయితే నడుస్తారు. మేమేదో 26 కిలోమీటర్లు అనుకున్నాం. నడిచినప్పుడు నాకు కూడా తెలిసింది దేవుడు కనపడ్డాడు మధ్యలో. కానీ నాతోటి 80 ఏళ్ళోళ్ళు 70 ఏళ్ళోళ్ళు మరీ ముసలామో కానీ ఈ 26 కిలోమీటర్లు ఏదో జాలీగా నడిచి వచ్చారు. 20,000 మంది నడిచి వచ్చారు. అది మర్చిపోలేను. వీళ్ళందరికీ నేను రుణపడ్డా. నా వంతు నేను ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నా మీకు ఎన్నంటూ ఉంటారు. నా శక్తిలో మీ యొక్క అభిమానాన్ని మీరు చూపించిన ఆదరాభావాన్ని నిలబెట్టుకుంటూ మీకు అందుబాటులో ఉండి సేవ చేసేదానికి ప్రయత్నం చేస్తా. ఎవరికన్నా నేను ఏదైనా చేయలేకపోతే అది కూడా చెప్పండి, దాంట్లో నాకు చేయలేదని. అందువల్ల మొన్న ఇటీవల నాకు సర్జరీ జరిగింది. ఆపరేషన్ థియేటర్ కి హెచ్చరి మీరు తీసుకుపోతున్నారు. పక్కనే ఫోన్ ఉంది, ఒక ఆయన ఫోన్ చేసి డాక్టర్ సరిగ్గా చూడడం లేదన్నాడు మెడ్రాస్ నుంచి. నేను ఫోన్ చేసి డాక్టర్తో మాట్లాడిన తర్వాత సర్జరీ కంటిన్యూ చేయమన్నా. డాక్టర్ అంటున్నాడు ఏం మనిషి అంటే అలవాటు అయిపోయింది. ఈరోజు డిక్లేర్ చేయడానికి వస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరే అన్నారు, పత్రికా విలేకరులు అందరూ విన్నారు. ఒక్కోరు వాళ్ళ ఆదేశంగా